హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 17ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన ముగ్గురు మిత్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు. మిత్రమా, నువ్వు పియాన్ రాడ్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, నిన్న రాత్రి కూడా మీరిద్దరు కలిసే ఉన్నారు కదా అని అసిస్టెంట్ అంటూ ఉంటే, రే నిన్న తాగిన మైకంలో ఉన్నానురా, అయినా మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదురా. అలా అయితే నువ్వు ఇంకా యూలిని మర్చిపోలేదా? నువ్వు ఇలా పిచ్చిగా తన కోసం వెయిట్ చేయకు. నిన్న అందరి ముందు తను నిన్ను ఎలా ఇన్సల్ట్ చేసిందో చూసావు కదా, అది కూడా పోతే పని పాపం అని వదిలేయొచ్చు. కానీ నువ్వు పియాన్రా నిన్న నైట్ అంతా కలిసే ఉన్నారనేసి ఈరోజు క్లాస్ రూమ్ లో యూలి ముందర చెప్పాను. కానీ దాన్ని మినిమం పట్టించుకోలేదు. ఇప్పుడేమన్నావురా? నిన్న పియాన్రా నా రూమ్ లో ఉన్న మ్యాటర్ గురించి యూలీకి చెప్పేశావా? అరే అరే, కోపడకు మిత్రమా. నువ్వే తన గురించి బాధపడుతున్నావు, కానీ తనేమో నీ గురించి పట్టించుకోకుండా ప్రిన్స్ మోతో కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంది. ఒకవేళ యూలి నీ ప్రేమని యాక్సెప్ట్ చేసినా కూడా నువ్వు ఈ పెళ్లిని ఎలా ఆపగలవు? ఆల్రెడీ రాజుగారే మీ పెళ్లి చేయాలని ఆర్డర్ పాస్ చేసేశారు కదా. నువ్వేమి దాని గురించి బాధపడకు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏం ప్లాన్? ప్లాన్ లేదు, ఏం లేదు. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటావా? నేను నోరు మూసుకుని ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? రే అసిస్టెంట్, ఇంతకీ ఈ లాంగ్ వే వచ్చాడా? అవును వచ్చాడు. వెంటనే హీరో లాంగ్ వేని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? కుర్లోని ప్రజల్ని పట్టుకొని రావడం కోసము నువ్వు కూడా నాతో రాబోతున్నావా? అవును. కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదు. నువ్వు ఎప్పుడూ కున్లున్ ప్రజలకి సపోర్ట్ చేసి మాట్లాడతావు కదా, సడన్ గా ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి వస్తున్నానని అంటున్నావేంటి? ఎందుకంటే నేను ఈ రాజ్యం యొక్క గార్డియన్ని, కాబట్టి మన శత్రువుల్ని అంతం చేయడం నా బాధ్యత. సరే, నువ్వు కూడా నాతో రావచ్చు, కానీ మనం అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా ఎవ్వరికీ చెప్పకు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నువ్వు పియాన్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలిసింది. నువ్వు పెళ్లి గురించి పట్టించుకోకుండా నాతో వచ్చావని తెలిస్తే తను బాధపడుతుంది కదా. తను బాధపడితే నాకేంటి? అది మాత్రమే కాకుండా నేను తనని పెళ్లి చేసుకోవడం లేదు. నిజంగానా? అవును నిజమే. సరే, నువ్వు అక్కడికి బయలుదేరే ముందు నన్ను కూడా పిలువు అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. హీరో వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి అసిస్టెంట్ వచ్చి, మనతో పాటు ఈ పిచ్చోడిని తీసుకెళ్లడం అవసరమా? ఏమైంది? వాడిని మనతో పాటు తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటి? వాడి గురించి నీకు ముందే తెలుసు కదా. వాడు మనం చెప్పేది ఏది వినడు. మనం అతన్ని తీసుకుని వెళ్లడం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి? నువ్వు వాడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ లీస్ అన్ని మన గ్రాండ్ మాస్టర్ ఈ రాజ్యం యొక్క గార్డియన్ గా నియమించారు, కాబట్టి వీడు కన్ఫామ్ గా మనకి అవసరమవుతాడు. సరే ఓకే, మీరు అనుకున్నట్టుగానే లీసన్ ఇప్పుడు మనతో వస్తున్నాడు. కానీ మీరు ఇప్పుడు ఆ యూలిని ఏం చేయబోతున్నారు? మనం వేసిన ప్లాన్ ప్రకారమే చేద్దాము. ఇప్పుడు లాంగ్ వే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ పిలిచి, మీరందరూ నాతో రండి. ఎక్కడికి? అది నేను వెళ్ళేటప్పుడు చెప్తాను. అవును లాంగ్ వే, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? నువ్వెందుకు వాళ్ళ దగ్గర మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పడం లేదు? లీసన్, ఆ ఏంజెల్ చెప్పిన 10 సంవత్సరాల గడువు పూర్తయిపోయింది. పైగా కున్లున్ క్లాన్ కి చెందిన వాళ్ళెవరో ఒకళ్ళు మన స్కూల్లోనే ఉన్నారు. ఇప్పుడు మనం కున్లున్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నామనే సమాచారం గాని వాళ్ళకి తెలిస్తే అతను వెళ్లి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళని అలర్ట్ చేసే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా ఇక్కడున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా బయట ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి కదా. లాంగ్ వే, నువ్వు సూపర్ రా. నువ్వు యూలినే కదా స్పై అని అనుకుంటున్నావు. ఒకవేళ అదే నిజమై ఉండొచ్చు కదా. కాదు, యూలి ఎవరన్నది నాకు తెలుసు, కాబట్టి నువ్వు తనని అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేయకు. తనకేమైనా జరిగిందంటే నేను ఇలా చూస్తూ ఊరుకోను. ఏంటి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం తప్పించుకొని పారిపోయిన కుండ్లున్ ప్రజల్ని బంధించి తీసుకొని రావడానికి వెళ్తున్నాము. ఏంటి యూలి, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. నన్నెలా సైలెంట్ గా ఉండమంటున్నావు? మీ క్లాన్ ని కాపాడడానికి మిగిలి ఉండేది నువ్వు మాత్రమే యూలి, కాబట్టి తొందరపడకు. అలా చూడరా, వాళ్ళిద్దరు ఎలా రొమాన్స్ చేసుకుంటున్నారో. మిత్రమా, నువ్వు మాత్రమే తనని తలుచుకుంటూ బాధపడుతున్నావు, కానీ తనేమో హ్యాపీగానే ఉంది. రే, నోరు మూసుకుని సైలెంట్ గా ఉండు. నేనిప్పుడు తప్పుగా ఏమన్నాను? అలా చూడు, వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉంటున్నారో. ఎందుకు అందరు సైలెంట్ గా నిలబడుకుని ఉన్నారు? రండి మనం వెళ్దాము. వెంటనే వాళ్ళందరూ అక్కడికి వెళ్లి అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉన్నారు. యూలి, నువ్వు తొందరపడకు, కాస్త కూల్గా ఉండు. ఎలా ఉండగలను? అది కష్టమేనని నాకు తెలుసు, కానీ మనకు వేరే దారి లేదు. అప్పుడు ఆ దళపతిని పట్టుకునేటప్పుడు లాంగ్వేకి కాస్త గాయమవుతూ ఉంది. కానీ అలాగో అలాగా వాళ్ళందరినీ బంధించి తీసుకుని వెళ్తున్నారు. పాపం లాంగ్ వే గురించి మాత్రమే బాధపడుతున్నారేంటి? ఈ రోజు ఎంతమంది అమాయకపు ప్రజలు చనిపోయారు అని తారా అంటూ ఉంటే, ఏంటి, కున్లున్ ప్రజలు అమాయకులా? వాళ్ళు మన శత్రువులు అయ్యుండొచ్చు, కానీ ఈ రోజు మనం అటాక్ చేసిన వాళ్ళందరూ ముసలివాళ్ళు. తారా, నువ్వెందుకు వాళ్ళ గురించి బాధపడుతున్నావు? ఇప్పుడు దాని గురించి మనమెందుకు గొడవ పడడం? కాస్త సైలెంట్ గా ఉండండి. యూలి, నువ్వేం ఆలోచిస్తున్నావు? లేదు, నా ప్రజల్ని నేను ఎలా అయినా కాపాడాలి. యూలి, నువ్వు తొందరపడకు. మన లాంగ్ వేకి నిజంగానే గాయాలయ్యాయని నువ్వు అనుకుంటున్నావా?
ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే మన లాంగ్ వే వేసుకొని ఉన్న కవచము చాలా స్ట్రాంగ్ అయిన మెటీరియల్ తో తయారు చేయబడిన కవచము. కాబట్టి ఆ కవచాన్ని దాటి అంత ఈజీగా అతనికి గాయాలవ్వవు. ఓహో! అలా అయితే వాళ్ళేమైనా ప్లాన్ చేస్తున్నారని అంటావా? అవును. అలా కూడా అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా నేను వెళ్లి వాళ్ళని కాపాడాలి. సరే, నువ్వు దీన్ని నీతో పాటు తీసుకుని వెళ్ళు. ఇంతకీ ఏంటిది? ఇది అందరినీ నిద్రపుచ్చే పువ్వు. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఒకవేళ నీకేమైనా డౌట్ వస్తే నువ్వు వెంటనే బయటకొచ్చేయి. సరే, నేను చూసుకుంటాను. యూలీ వెంటనే ఆ ఫ్లవర్ ని యూజ్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ నిద్రపుచ్చేసి లోపలికి వెళ్తూ ఉంది. యూలీ, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? మిమ్మల్ని కాపాడడం కోసమే వచ్చాను. లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. దీని గురించి వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నీకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని దళపతి అంటూ ఉంటే, అది మనమిద్దరం కలిసి మేనేజ్ చేద్దాము. వద్దు యూలీ, నేను చెప్పేది విను. మాకు మిగిలిన ఒకే ఒక్క హోప్ నువ్వు మాత్రమే. నువ్వు కూడా వీళ్ళ దగ్గర ఇరుక్కుంటే మళ్ళీ మన డ్రాగన్ కింగ్ బయటికి రాలేడు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అంతలో అక్కడికి అందరూ వస్తూ ఉన్నారు. యూలీ వాళ్ళొస్తున్నారు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. లేదు, నేను మిమ్మల్ని విడిపించకుండా ఇక్కడి నుండి వెళ్ళను అనేసి యూలీ అతని సంఖ్యలు తెంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను అడ్డుపడి కావాలని చనిపోతున్నాడు. యూలీ, అసలిక్కడేం జరుగుతుంది? నువ్వెందుకు అతన్ని చంపేశావు? పైగా బయటున్న గార్డ్స్ అందరూ మైకంలో ఉన్నారేంటి? యూలీ, నేను నిన్నే అడుగుతున్నాను. ఇక్కడ నీకేం పని? వీడు నా ఫ్యామిలీని చంపేశాడు. అందుకే వీడిని చంపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇదంతా నమ్మేలా లేదే. మీరే మీ కళ్ళారా చూశారు కదా, యూలీ అతన్ని చంపేసింది. మీకింకేం ఆధారం కావాలి? లీసన్, నువ్వెందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు. ఇందులో నేను చెప్పడానికి ఏముంది? తను వాళ్ళ ఫ్యామిలీని చంపిన అతన్ని చంపేసింది. ఇందులో తన తప్పేముంది? అసలు మేమేం తప్పు చేశాము? అందరిలాగా మేము కూడా హ్యాపీగా జీవించాలనే కదా కోరుకుంటున్నాము. అయినా వాళ్ళెందుకు మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు? దీని అన్నిటికీ ఒక్కటే పరిష్కారం. అదేంటి అంటే మన డ్రాగన్ కింగ్ తిరిగి రావాలి. యూలీ వెంటనే లీసన్ రూమ్ కి వెళ్లి ఆ టోకెన్ ని తీయాలని ప్రయత్నిస్తూ ఉంది. యూలీ, నువ్వు వాడిని చంపేయ్. మన ప్రజలు చనిపోవడానికి వాడు కూడా ఒక కారణమే. వెంటనే హీరోయిన్ వాళ్ళ ప్రజలు పడ్డ కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుని హీరోని చంపడానికి వెళ్తూ ఉంది. కానీ హీరో అంతలో, యూలీ, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేనని కలవరిస్తూ ఉన్నాడు. మాస్టర్, నన్ను క్షమించండి, నేను వాడిని చంపలేను అనేసి యూలీ బయటకు వస్తూ ఉంది. కానీ అంతలో చంగ దగ్గర ఇరుక్కుంటూ ఉంది. వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంది. అంతలో అక్కడికి ప్రిన్స్ మో వచ్చి తనని చెంగ దగ్గర నుండి కాపాడి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వెందుకు వాడిని చంపకుండా వచ్చేసావు? మీరే చూశారు కదా. అంతలో చెంగ అక్కడికి వచ్చేశాడు. నువ్వు చేసిందంతా నేను చూశాను. మాస్టర్, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. నేను అక్కడికి వెళ్లి డ్రాగన్ కింగ్ ని రిలీజ్ చేసేసి వస్తాను అనేసి యూలీ అక్కడికి వెళ్తూ ఉంది. తన దగ్గర ఇప్పుడు ఆ టోకెన్ ఉండడం వల్ల తను ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళగలుగుతూ ఉంది. మన డ్రాగన్ కింగ్ ఇక్కడే ఉన్నట్టుగా ఆ స్టోన్ కూడా చూపిస్తూ ఉంది. కానీ ఈ ప్లేస్ చాలా పెద్దదిగా ఉంది. ఆయన ఇక్కడెక్కడుంటారు? ఒకవేళ దీని లోపల ఏమైనా ఉంటారా అనేసి యూలీ ఆ సర్కిల్ ని మూవింగ్ ఫార్మేషన్ లోకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ తను అక్కడికి వెళ్ళలేకపోతూ ఉంది. ఏమైంది? నేనెందుకు దాని లోపలికి వెళ్ళలేకపోతున్నాను? అప్పుడు అక్కడ ఒక ఖడ్గం ఉండడాన్ని గమనిస్తూ ఉంది. ఒకవేళ ఆ ఖడ్గాన్ని రిమూవ్ చేస్తేనే ఈ ఫార్మేషన్ కదలకుండా స్టాప్ అవుతుందేమో అనుకొని దాని దగ్గరికి వెళ్లి దాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ తను దాన్ని తీయలేకపోతూ ఉంది. ఎందుకంటే ఆ ఖడ్గాన్ని ఆ రాజ్యం యొక్క గార్డియన్ మాత్రమే తీయగలుగుతాడు. ఓహో, అలా అయితే ఈ ఖడ్గాన్ని లీసన్ మాత్రమే తీయగలుగుతాడా? వాడి చేత దీన్ని ఎలా తీయించాలి? వెంటనే యూలీ అక్కడి నుండి బయటకు వచ్చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా గ్రాండ్ మాస్టర్ అక్కడికి వస్తున్నాడు. అది చూసి ప్రిన్స్ మో వెంటనే యూలీని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ పో. కానీ నేను లోపలికి వెళ్ళిందంతా వేస్ట్ అయిపోయింది. ఏమైంది? లోపల ఒక మూవింగ్ ఫార్మేషన్ ఉంది. దాన్ని స్టాప్ చేయాలి అంటే లీసన్ అక్కడున్న ఖడ్గాని బయటకు తీయాలి. కానీ ఇప్పుడు ఆ టోకెన్ వాడి దగ్గర లేదు అని తెలిస్తే వాడు కాస్త అలర్ట్ అయిపోతాడు. సరే, ఆ టోకెన్ ని నాకివ్వు. నేను ఆ టోకెన్ ని లీసన్ దగ్గరకు వెళ్లేలాగా చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ అవ్వగానే ఆ టోకెన్ కనిపించడం లేదు అనేసి లీసన్ వెతుకుతూ ఉన్నాడు. రేయ్ చెంగ్, నా టోకెన్ కనిపించడం లేదురా. బాస్, నిన్నెవరో ఇద్దరు మీ రూమ్ కి వచ్చారు. ఒకవేళ వాళ్ళేమైనా మీ టోకెన్ ని తీసుకుని వెళ్ళిపోయారా? వాళ్ళెవరని నీకు తెలుసా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వచ్చారు. అమ్మాయి చూడ్డానికి సేమ్ మన యూలీ లాగానే ఉంది. ఏంటి? యూలీ లాగానా? ఛాన్సే లేదు. లేదు, నేను తననే చూశాను. వెంటనే హీరో యూలీని మీట్ అయ్యి, అదిలా ఇవ్వు. ఏంటి? ఆ టోకెన్ ఇలా ఇవ్వు. అది నా దగ్గర లేదు. ఏది? అది నా ముఖం చూసి చెప్పు చూద్దాం. నిన్నే. నీకది కావాలంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి అడిగి తీసుకోవచ్చు కదా. దానికోసం ఆ మోతో చేతులు కలిపి దాన్ని దొంగతనం చేయాలని ట్రై చేశావు కదా. ఏంటి? అలా తప్పుగా మాట్లాడుకు లీసన్. మో ఏమీ అలాంటివాడు కాదు. నువ్వేంటి వాడికి ఈ మధ్య తెగ సపోర్ట్ చేస్తున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నా భార్యవి. అది మర్చిపోకు. అది ఒక యాక్టింగ్ మాత్రమే. నువ్వెందుకు ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుంటున్నావు? ఏంటి? అది యాక్టింగ్నా? అలా అయితే నువ్వు నన్నెందుకు కిస్ చేశావు? అలా అయితే అది కూడా యాక్టింగేనా? చెప్పవే, చెప్పు. అవును, అవన్నీ యాక్టింగే.
యూలి, నాకు పిచ్చెక్కించుకు. నన్ను వదులు లీసన్. నీకు పెళ్లి కాబోతుంది కదా! వెళ్లి నీ భార్య దగ్గర ఇలాంటి వేషాలు వెయ్యు. నా దగ్గర కాదు. నేను తనని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా? తనని పెళ్లి చేసుకోవాలనే కదా తనతో కలిసి నైటంతా టైం స్పెండ్ చేశావు. ఓహో! నీకు జెలస్‌గా ఉందా? అలా ఏం లేదు. నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. కానీ ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. నేను ఫుల్లుగా తాగి పడిపోయాను. తను నన్ను రూమ్‌లో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు కరెక్ట్‌గా అసిస్టెంట్ ఫెంగ్‌ని అక్కడికి తీసుకొని వచ్చి, మిత్రమా, ఆ టోకెన్ వీడి దగ్గరే ఉంది. రేయ్ ఫెంగ్, ఇది నీ దగ్గరికెలా వచ్చింది? ప్రామిస్‌గా ఇది నా దగ్గరికెలా వచ్చిందో నాకు తెలీదు. కానీ నిన్న నైట్ నేను నిద్రలో నడుచుకుంటూ వెళ్ళాను అనేసి చాలా మంది నాతో చెప్పారు. ఒకవేళ నైట్ నిద్రలో ఏమన్నా తీసుకొనొచ్చేసానేమో. నాకైతే ఏం గుర్తులేదు. అలా అయితే నిన్న నైట్ చంగుతో ఫైట్ చేసింది నువ్వేనా? ఏమో అదంతా నాకు తెలియడం లేదు. నాకేం గుర్తులేదు. సరే సరే. ఇంతకీ నిన్న నైట్ నీతో పాటు వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ప్రామిస్‌గా నాకేం తెలీదు. రేయ్ ఫెంగ్, నువ్వు నిద్రలో ఏదో తెలియక తప్పు చేసావు కాబట్టి క్షమించి వదిలిపెడుతున్నాను. కానీ ఇంకొకసారి ఇలా చేస్తే నువ్వు నిద్రలో నడవడానికి కూడా నీకు కాళ్ళుండవు. అర్థమవుతుందా? అర్థమైందిరా. ఇక్కడేమో లాంగ్వే అకాడమీలోకి వెళ్తూ ఉంది. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ మనిషి అక్కడికి వచ్చి, క్రౌన్ ప్రిన్స్ మిమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు అని చెప్తూ ఉన్నాడు. అది విని లాంగ్వే కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఎంతసేపు వెయిట్ చేసినా క్రౌన్ ప్రిన్స్ మాత్రం అక్కడికి రావడం లేదు. వెంటనే లాంగ్వే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే క్రౌన్ ప్రిన్స్ మనుషులు లాంగ్వేని అటాక్ చేస్తున్నారు. అంతలో అక్కడికి క్రౌన్ ప్రిన్స్ వస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నా? నీకేమైంది? ఏం కాలేదు. నువ్వు ఇక్కడ ఏదో గొడవ పడుతున్నట్టు అనిపిస్తుందే. అలా ఏం లేదు. సరే, నేను ఇంకా బయలుదేరుతాను. ఎందుకెళ్ళిపోతున్నావు? లేదు, ఇంక కాసేపు నేను ఇక్కడే ఉంటే నిన్ను కొట్టేస్తానేమో అని నాకు భయంగా ఉంది. మళ్ళీ అందరి ముందు నువ్వు షైగా ఫీల్ అవుతావు కదా. వీడు నిజంగానే నన్ను కొట్టినా కొడతాడు. రేయ్, ఏంట్రా ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వాడిని అటాక్ చేయండి. అది విని అందరూ వేగంగా వెళ్లి లాంగ్వేని అటాక్ చేస్తున్నారు. అంతలో లాంగ్వే వాళ్ళ అసిస్టెంట్ అందరిని తన్ని పడేసి లాంగ్వేని సేఫ్ గా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. టైం బాగుంది. మనం ఎలాగో కరెక్ట్ టైంకి ఇంటికొచ్చేసాము. లేకపోతే మీరు ఒక అమ్మాయి అని వాడికి తెలిసిపోయి ఉండేది. వాడికి ఈ నిజం తెలియకపోవడమే మంచిదైంది. ఒకవేళ నా గురించిన నిజం వాడికి తెలిసిపోయి ఉంటే నేను వాడిని చంపేసి ఉండేదాన్ని. వీటన్నిటికీ కారణం రాజుగారే కదా. ఎందుకు ఆయనకి ఆడపిల్ల నచ్చలేదేమో నాకు అర్థం కావడం లేదు. లేదు, పాత వాటి గురించి మాట్లాడవద్దు. నన్ను వెంటనే మూలికల స్నానం చేసే ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని లాంగ్వే అంటూ ఉంటే అది విని అతను వెంటనే తనని అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. సరే, నువ్వు ఇంకా బయలుదేరు. ఇక్కడేమో అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చి, మిత్రమా, లాంగ్వే వచ్చేసాడు. ఓ అవునా అనేసి హీరో లాంగ్వే దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా లాంగ్వే తన డ్రెస్ అంతా రిమూవ్ చేసేసి బాత్ చేయడానికి వెళ్తూ ఉంది. అప్పుడు తన చేతి మీద ఒక పుట్టుమచ్చని చూపిస్తున్నారు. ఈ పుట్టుమచ్చ ఏంటో తెలుసా? ఆ ఫర్బిడెన్ ల్యాండ్ లో ఒక చిన్న పాపని చూపించారు కదా, ఆ పాపనే మన లాంగ్వే అన్నమాట. అంతలో అక్కడికి మన హీరో వస్తున్నాడు. ఓరి దుర్మార్గుడా, వీడు రూమ్ కి ఎవరో అమ్మాయిని తెచ్చుకున్నట్టు ఉన్నాడు. రే లాంగ్వే, నువ్వు పైకి చూడ్డానికి మాత్రం డీసెంట్ గా కనిపిస్తున్నావు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నావా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలా వద్దా అని హీరో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ మూలిక వాటర్ లో లాంగ్వే స్నానం చేస్తేనే తనకి అబ్బాయి బాడీ వస్తుంది. ఒకవేళ అందులో బాత్ చేయకపోతే ఆ అమ్మాయి బాడీలా మారిపోతుందంట. లాంగ్వే, నువ్వు పూలు పెట్టుకోకూడదని నీకు చాలాసార్లు చెప్పాను కదా. నువ్వు ముందు నీ చేతులు చాపు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను కొట్టకమ్మా. నా చేతులు నొప్పిగా ఉంది. ఇక మీదట ఇలా చెయ్యనమ్మా. దయచేసి నన్ను ఈ వాటర్ లో బాత్ చేయమని మాత్రం చెప్పకండమ్మా. లేదమ్మా, నువ్వు ఇందులో స్నానం చేస్తేనే నువ్వు చూడ్డానికి అబ్బాయిలాగా కనిపిస్తావు. కానీ నాకు అందులో బాత్ చేస్తే నా ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉందమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా లాంగ్వే ఎన్నో సంవత్సరాల నుండి ఫేస్ చేస్తూ ఉన్నాడు. పాపం మన లాంగ్వే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలా వద్దా? ఒకసారి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేసి వద్దాము అనుకుని వెళ్ళి డోర్ తడుతూ ఉన్నాడు. ఎవరది? రే లాంగ్వే, నేనే లీసన్ని. వీడెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు? రే లాంగ్వే, నువ్వు ముందు డోర్ ఓపెన్ చేయరా. నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయకపోతే నేను డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తాను. లేదు లేదు, అలా చేయకు. నేనే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాను. ఆగు. ఇప్పుడు లాంగ్వే ఏం చేయబోతున్నాడు? వాడి ఐడెంటిటీ లీసన్ కి తెలిసిపోతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.